గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తెలుసున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కానని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. I greet all of you in the name of our Lord Jesus Christ. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానం మీకు విస్తరించును గాక. దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యం యొక్క సారాంశం మన హృదయాల్లో చేరాలి. దేవుని వాక్యము లేకపోతే బైబిల్ ఒక పండు అనుకుంటే ఆ పండులోని రసాన్ని మొత్తాన్ని మనం తీసుకోవాలి. We should get the essence or the summary of Bible. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యపు సారాంశము అది అద్భుతం. దేవుని వాక్యంలోని దేవుని ప్రణాళికలు తెలుసుకుంటున్నప్పుడు ఆశ్చర్యపోతాం. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్టు నా కనులు తెరువుము. అనగా ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని దావీదు గుర్తించాడు. అనగా నాకు అర్థమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అర్థం కానటువంటివి ఉన్నాయి, బయలుపరచబడినవి ఉన్నాయి, బయలుపరచబడనివి కూడా ఉన్నాయి. నా కనులు తెరువయ్యా. నా కనులు తెరిస్తే మాత్రమే, నా మనోనేత్రాలు తెరిస్తే మాత్రమే ఈ ఆశ్చర్యకరమైన సంగతులను చూసి నేను ఆనందించగలను. లేదంటే నాకు అర్థం కాని పుస్తకంగా ధర్మశాస్త్రం మిగిలిపోతుంది. నువ్వు బయలుపరిచిన ధర్మశాస్త్రం ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని చెప్పబడిన పంచకాండాలు లేకపోతే ప్రవక్తల పుస్తకాలు నువ్వు కన్నులు తెరవకపోతే నాకు అర్థం కాదు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఆయన కన్నులు తెరవకపోతే మనకు అర్థం కాదు. ఏదో మన శరీర సంబంధమైన అవసరం బట్టి అర్థం చేసుకుని దాని అర్థం ఏంటంటే దావీదు అంటే పలాంది ఓకే రైట్ అర్థమైందండి, ఏదో సంథింగ్ అర్థమైంది అని కాకుండా లోతుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఎందుకంటే సత్యము లోతుగా ఉన్నది, లోతులో ఉన్నది. 1000 మూరల చీలమండల లోతు అని చెప్పలేము, 2000 మూరల మోకాలు లోతు అని చెప్పలేము, 3000 మూరల నడుము లోతు అని చెప్పలేము, 4000 మూరల ఈదవలసినంత లోతు అని చెప్పలేము. ఇంకా డీప్ ఇట్స్ సో డీపర్. నువ్వు కనిపించనటువంటి లోతు, నువ్వు మునిగిపోయేటువంటి లోతు, నువ్వు కాళ్ళు చేతులు ఆడించాల్సినటువంటి ఈదవలసినంత లోతు, నువ్వు నడవలసిన లోతు కాదు అది, అది ఈదవలసినంత లోతు. ఆకాశంలో పక్షి ఎగిరినట్టుగా నీళ్ళలో మనం ఈదగలం. అనగా వాక్యపు జలములలో ఈదగలం, వాక్యపు వాయువులో మనం ఎగరగలం. స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒక పక్షిలాగా ఒక చేపలాగా మనం ఉన్నాం. చేప మనమే, పక్షి మనమే. స్తోత్రం. ఆ నీళ్ళు వాక్యం, ఆ గాలి వాక్యం, లేదా పరిశుద్ధాత్మ అనుభవం వేసుకుందాం. అనగా వాక్యపు అనుభవము పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నప్పుడు ఈదేటువంటి అనుభవం నుంచి ఎగిరేటువంటి అనుభవంలోకి వస్తాం. పాకేటువంటి అనుభవాలు పోయినాయి, నడిచే అనుభవాలు పోయినాయి, పరిగెత్తే అనుభవాలు, ఇప్పుడు డీపర్లో ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇటు లోతైన అనుభవాలు మన జీవితాల్లో కలగాలని, జరగాలని కోరుకుంటున్నాను. గో డీపర్. సత్యము లోతుగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. దయచేయు దేవుడు, గ్రాంటింగ్ గాడ్ ఆర్ గివింగ్ గాడ్, దయచేసే దేవుడు, దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. గ్రాంటింగ్ గాడ్, నిధులు గ్రాంట్ చేస్తాడు, నిధులు విడుదల చేస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు, ఇస్తాడు, ఇచ్చే దేవుడు.
వెలుగునిచ్చిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం ఆరంభం నుంచి చివరి దాకా ఆయన ఇచ్చే స్వభావం కనిపిస్తుంది. ఆయన పెరుక్కునే స్వభావం కాదు. స్తోత్రం. జలగలాంటి స్వభావం కలిగిన దేవుడు కాదు. జలగ ఇమ్ము ఇమ్ము అంటుందంట. ఇమ్ము ఇమ్ము అనేటువంటి అనుభవాలు, లేకపోతే ఇమ్ము ఇమ్ము అనేటువంటి 2 కుమార్తెలు ఉన్నారట. అనగా జలగల పేరు ఇమ్ము ఇమ్మని కాదు. అనగా దాని అర్థం ఏంటంటే అటువంటి జలగ స్వభావము కలిగిన వాళ్ళు, రాజకీయ నాయకులు జలగ స్వభావము కలిగిన వాళ్ళు. మనకు 10 రూపాయలు ఇస్తారు, వాళ్ళు 100 రూపాయలు మన దగ్గర నుంచి పెరుక్కుంటారు. మనకి ఇది అర్థం కావట్లేదు. 10 రూపాయలు ఇచ్చారని ముగిసిపోతుంటాం, కానీ మన దగ్గర నుంచి 90 రూపాయలు పెరుక్కున్నారనే సంగతి మనం మర్చిపోతాం. నిధుల పేరుతో, సంక్షేమ పథకాల పేరుతో మన ముఖం మీద భిక్ష వేస్తున్నారు. వాళ్ళ కోసం వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు, కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రజల కోసం ఖర్చు పెట్టేది తక్కువ, వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకునేది ఎక్కువ. జలగలు లాంటి రాజకీయ జలగలు, ఈ జలగలు వేస్తున్న భిక్షానికి మనం చేతులు చాపడం విచారకరమైన విషయం. మన రక్తాన్ని పీల్చుకుంటున్నారు, మన వనరుల్ని పీల్చుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు. మనమే బయట వాళ్ళకి, వాళ్ళ పాకెట్లో ఏమీ ఇవ్వడలేదు మనకు. వాళ్ళు ప్రేమించి, ఏ వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు ప్రేమించి, ఇదిగో నా జోబులోంచి నేను ఇస్తున్నాను 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు అని చెప్పరు. ఉన్నవాళ్లే, సంపన్నులే, విస్తారమైన ఆస్తి కలిగిన వాళ్ళే. కానీ ఇమ్ము ఇమ్ము అనేటువంటి అరుపులు కలిగిన వాళ్ళు, ఇమ్ము ఇమ్ము అనేటువంటి కుమార్తెలు కుమారులు కలిగిన వాళ్ళు, ఇమ్ము ఇమ్ము అనేటువంటి తత్వం కలిగిన వాళ్ళు. తీసుకో ఇస్తాను అనేటువంటి స్వభావం లేదు వాళ్ళు. కాబట్టి రాజకీయ నాయకులను, అధికారులను చూసి మోసపోవద్దు, పథకాలను చూసి, సంక్షేమ పథకాలను చూసి మోసపోవద్దు. ప్రభు వైపు చూడండి, ఆశీర్వదించబడండి. ప్రభు వైపు చూసి ఫలించండి. దయచేసే దేవుడు ఆయన స్వాస్థ్యాన్ని దయచేస్తాడని, చేశాడని ఇశ్రాయేలు ప్రజలకి. ఐగుప్తును స్వాస్థ్యంగా ఇస్తానని కాదు, అరణ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని కాదు, ఆ అరణ్యాన్ని నీటి ఓటగానో, నీటి మడుగ్గానో పుష్పింపజేసేటువంటి అనుభవంలో చేస్తానని కాదు. ఐగుప్తు దాటి, అరణ్యము దాటి, స్తోత్రం. ఐగుప్తు ఒక దేశమే, అరణ్యము ఒకరిదే, ఒకరిది కాదు, ఇది జనరల్ ప్రాపర్టీ. ఐగుప్తు దేశానికి, వాగ్దాన దేశానికి మధ్యలో ఉన్నటువంటి అరణ్యం. అరణ్యం ఎవరిది కాదు, అరణ్యం అందరిది. అంతరిక్షం ఎవరిది కాదు, అంతరిక్షం అందరిది. కానీ అంతరిక్షంలో, చంద్రమండలంలో స్థలాలు కొనుక్కుంటున్నారు. ఎవరిదని? చంద్రమండలాన్ని ఎవరు కొనుక్కున్నారు? దాంట్లో స్థలాలు పంచుకోవాలి. పలానా ఆయనకు ఉంది, పలానా హీరోకు ఉంది, పలానా వాళ్ళకు ఉంది. సరే, మీరు కొనుక్కున్నారు, సరే నివాసం ఉంటారా? కొనుక్కుంటారు, సరే కాపురం ఉండగలరా? ఎక్కడి నుంచి అంత ఖర్చు చేసి వెళ్ళగలరా? మనుషులు ఎంత పిచ్చితనంలో ఉన్నారు. భూమి మీద ఏదైనా కొనుక్కోండి, ఓకే. భూమి మీద కొనుక్కున్నది శాశ్వతమేం కాదుగా. నీకు 6 అడుగుల నేల సరిపోతుందిగా. రేపు చనిపోయిన తర్వాత దాంట్లో పాతి పెట్టడానికి ఎకరాల స్థలం ఏం అవసరం లేదుగా. ఎంత ఎకరాల స్థలంలో పెట్టినా కానీ ఒక 6 నెలలు లేదా 2-3 సంవత్సరాల తర్వాత నువ్వేమీ లేవుగా. మన్ను అనేది వెనకటి వలె మన్నులో కలిసిపోయిందిగా. ఎముకలు కూడా మెల్లగా కృషించిపోయి 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి అవి కూడా ఏమైపోతాయి? ఇంతేగా. ఇవన్నీ మర్చిపోయి మనం ఆలోచిస్తున్నాం. ఎక్కడో చంద్రమండలంలో కొనుక్కోవడానికి పోతున్నారట. మనుషులు ఎంత పిచ్చి వాళ్ళు, ఎంత విజ్ఞానం పెరిగిందో మన వాళ్ళకి అంత వెర్రితనం కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది. కొనడానికి వీళ్ళెవరు, అమ్మడానికి వాళ్ళెవరు? నేను కొనుక్కున్న స్థలం నేను అమ్ముకోగలను. నేను కొనని స్థలాన్ని నా పక్కన ప్లాట్ను, ఎదురింటి ప్లాట్ను తీసుకొని పోయి నేను అమ్మాలంటే నేను ఎలా అమ్మగలను? భూమి నాది, భూమి దాని పరిపూర్ణత యెహోవావే, భూమి మీద వెండి నాదే. స్తోత్రం, హల్లెలూయా అని దేవుడు చెప్తుంటే భూమి అంత మంది అన్నట్టు వీలైపోతుంటాం. ఆక్రమించుకున్నారా? రౌడీజం చేశారా? చూడండి మన ప్రజలు ఎలా చేస్తున్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు దయచేయాలి, స్వాస్థ్యమును దయచేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యం దయచేసినట్టు దేవుని బిడ్డలకు మన స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడని, ఆయన న్యాయాధిపతులను దయచేశాడని, ఆయన రాజులను దయచేశాడని, రక్షకుడైన యేసును తగిన కాలమందు లోకానికి పంపించాడని, ప్రజలు రక్షింపబడ్డాలని కోరుకున్నాడని, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నాడని, ప్రజలు సంతోషంగా స్వాస్థ్యములో సమాధానంగా ఉండాలని కోరుకున్నాడని, అంతేకాకుండా ఆయన వరములను ఇచ్చాడని, వరరహితులుగా కాదు వరసహితులుగా ఉండాలని, వరముల యొక్క పూర్ణత కలిగి ఉండాలని
దావీదుకు అనుగ్రహించినటువంటి, దావీదు అనుభవించినట్టు అదే వరములను, దావీదు వినియోగించుకున్నట్టు అదే వరములు, పవిత్రమైన వరములను, షోర్ మెస్సీస్ని అనుభవించాలి. దావీదు రాజు కదా, దావీదు గొప్పవాడు కదా, దావీదు భక్తుడు కదా కావచ్చు. అయినప్పటికీ దావీదు అనుభవించిన వాటిని, దావీదుకు అనుగ్రహించబడిన వాటిని మీకు అనుగ్రహిస్తాను. మనల్ని దావీదులాగా చూస్తున్నాడు ఆయన, మనల్ని దావీదులాగా చేయాలని చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది, దేవుని వాక్యాన్ని విందాం. మీరు కుటుంబ సమేతంగా వచ్చారా? అక్కడిక్కడ ఉన్నారేమో, ఇంకా నిద్ర లేవనటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు లేపడానికి, మెల్లగా లేపడానికి ప్రయత్నించండి. వాళ్ళు లేవాలి, ఇప్పటికి ఆలస్యమైంది, 8 దాటింది కనుక వాళ్ళు లేవాలి, దేవుని మాటలు వినాలి, ఆత్మీయంగా బలపడాలి. ఏదైనా వారి జీవిత యాత్ర అంతా క్షేమంగా సాఫీగా ముందుకు సాగాలి. ఈ ప్రార్థనా విషయాలు నాకు తప్పక పంపించండి. నా 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్లు. నేను ప్రార్థన చేస్తాను. గ్రూప్లో, పాస్టర్ల గ్రూపు, చర్చ్ గ్రూప్లో మీ ప్రార్థనా విషయాలు పెడతాను, ప్రార్థన చేస్తాం. అనేకులు మీ కొరకు ప్రార్థన చేసే అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 25వ వచనం. యోహాను తన పని నెరవేర్చుండగా నేనెవరినని మీరు అనుచున్నారు? నేను ఆయన కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు ఇప్పుడకైనా నేను పాత్రకని చెప్పాను. యోహాను తన పనిని, తన పనులను అని కాదు, తన పనిని, బహువచనం కాదు, ఏకవచనం, తన పనిని నెరవేర్చుచుండగా, నెరవేర్చిన తర్వాత అని కాదు, నెరవేర్చుచుండగా నేను ఎవడినని మీరు తలంచుతున్నారు? ఆయనను కాను, నేను ఆయన్ని కాదండి, నేనే, ఆయన ఆయనే. ఇదిగో నా వెనుకాల ఒకడు వస్తాడు, ఒక ఆయన వస్తాడు. 1 man will come behind of me. నా వెనుకాల వస్తున్నాడు. ఆయన నాలాంటోడు కాదు, నాకన్నా భిన్నమైనోడు, నాకన్నా బలవంతుడు, నాకన్నా అధికుడు. నేను అల్పుణ్ణి, ఆయన అధికుడు. ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను, నేను చెప్పుల వారు విప్పుటకైనను. ఒక సువార్తలో రాయబడింది, ఆయన చెప్పులు మోయుటకును. స్తోత్రం, హల్లెలూయా. చెప్పుల వారు విప్పుటకు, చెప్పులు మోయుటకు నేను యోగ్యుని కాదు. ఆయనకు దాసుడుగా ఉండడానికి కూడా నేను యోగ్యుని కాదు. నేను చదువుతున్నాను అపోస్తల కార్య వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. యాజ్ జాన్ వాజ్ అబౌట్ టు ఫినిష్ హిస్ మిషన్, అనగా తన మిషన్ని, తన బాధ్యతను పూర్తి చేసుకోబోతుండగా, హీ సెడ్ రిపీటెడ్లీ, ఆయన పునరావృతం చేసి చెప్పాడు. ఏంటో? హీ సెడ్ రిపీటెడ్లీ, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ ద వన్ టు కమ్, నేను రాబోయేవాడిని మీరు నమ్మినట్లయితే యు ఆర్ మిస్టేకెన్. సారీ, మీకు పొరపాటు జరిగిందండి, మీరు పొరపడ్డారు. హీ విల్ కమ్ ఆఫ్టర్ మీ అండ్ ఐ డోంట్ ఈవెన్ డిజర్వ్ టు స్టూప్ డౌన్ అండ్ అన్టై హిస్ శాండల్స్. కనీసం వంగి ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. అంత గొప్ప వ్యక్తి మన దగ్గరికి రాబోతున్నాడు. నేను ఆయన కాదండి, అమ్మో, ఆయనకి నాకు చాలా అంతరం ఉంది, గ్యాప్ ఉందండి. నక్కకి నాకలోకానికి అన్నట్టుగా అంత గ్యాప్ ఉంది. స్తోత్రం. మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ మార్గముల వంటివి కాదు నావి అని దేవుని వాక్యం రాబడింది. వాడుక భాషలో చదువుకుందాం. 13వ అధ్యాయం 25వ వచనం. తన కర్తవ్యం తన కర్తవ్యం, పని కాదు, పనే కర్తవ్యం ముగిసేటువంటి చివరి దశలో అతడు ఇలా అన్నాడు, నేనెవరనుకున్నారు? నేను వెనుకొచ్చున్న వాడిని కాదు, కానీ నా తర్వాత ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పులు తాకే అర్హత కూడా, ఆయన చెప్పులు తాకే అర్హత కూడా. స్తోత్రం. వాడుక భాషలో చూడండి ఎలా రాసిందో, ఆయన చెప్పులు తాకే అర్హత. పెద్ద పెద్ద వాళ్ళ చెప్పులు, పాదుకలను తీసుకుని పూజ చేస్తారు. ఆయన చెప్పులు తాకేటువంటి అర్హత నాకు లేదు. నేను అర్హుణ్ణి కాదు, అనర్హుణ్ణి నేను. ఐఎమ్ అన్వర్ది టు ఈవెన్ టచ్ హిస్ శాండల్స్.
13వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. అండ్ యాజ్ జాన్ వాస్ కంప్లీటింగ్ హిస్ కోర్స్ ఆయన తన కోర్స్ని, తన డిగ్రీ కోర్స్ అనో లేదా తన కోర్స్ అని కాదు, తన లైఫ్ కోర్స్ని ముగించుకుంటాం. హీ సెడ్, హూ డూ యూ సపోజ్ దట్ ఐ యామ్? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగినట్లుగా బాప్తిసం ఇచ్చి యోహాను అడుగుతున్నాడు తన చివరి దశలో. ఐఎమ్ నాట్ హీ. మీరు ఎందుకో మరి అనుకున్నారు నేనే ఆయనని. కాదు, నేను ఆయన్ని కాదు. ఐఎమ్ నాట్ హీ. స్తోత్రం. బట్ లుక్, చూడండి, ఇదిగో సమ్ వన్ ఈజ్ కమింగ్ ఆఫ్టర్ మీ. నా వెనకాల వస్తున్నాడు. అక్షరార్థంగా వెంటనే అకస్మాత్తుగా వస్తున్నాడని కాదు, నా వెనకాల వస్తాడు. ఒకరోజు వస్తాడు, నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నా కోసం వస్తాడు, ఈ యోర్దాను నదిలో బాప్తిజం తీసుకోవడానికి వస్తాడు, నా చేత బాప్తిజం ఇప్పించుకోవడానికి వస్తాడు. హీ విల్ కమ్. స్తోత్రం. హల్లెలూయా. ఐ డోంట్ నో వెన్ హీ విల్ కమ్, బట్ హీ విల్ కమ్. హీ విల్ షూర్లీ కమ్. నేను వచ్చిన తర్వాతే వస్తాడు. నేను ఆల్రెడీ వచ్చేసాను కనుక ఆయన వస్తాడు. ద శాండల్స్ ఆఫ్ హూస్ ఫీట్ ఐ యామ్ నాట్ వర్ది టు అంటై. లూజుగా ఉన్నప్పుడు టైట్గా చేసి, టైట్గా ఉన్నప్పుడు లూజ్ చేసి ఆయన యొక్క స్తోత్రం చెప్పులు విప్పడానికి. వాళ్ళు బెల్ట్తో ఉన్నటువంటి చెప్పులు లాంటివి ఉండి బాగా కట్టబడి నడుముకు బిగించుకున్నట్లుగా పాదరక్షలు వాళ్ళ పాదాలకు బిగించుకొని ఒత్తుకొని పోయి ఉండొచ్చు. చెప్పులు కొరికాయని నేను అనలేదు. అటువంటి పరిస్థితిలో వాటిని విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. నాకు చెప్పులు ఉన్నాయో లేదో సంగతి నేను ఆలోచించలేదు. ఆయన చెప్పులు విప్పడానికి నేను. ఆ రోజుల్లో బానిసలకి చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, యజమానులు మాత్రమే చెప్పులు వేసుకునేవాళ్ళు. అలాగైతే నా చెప్పులు నేను తీసుకోగలనేమో, కానీ ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదు. స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం ఏం ఆలోచించాలి? మన మొదటి భాగంలో యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, స్తోత్రం హల్లెలూయా, తన పనిని నెరవేరుస్తున్నాడు. పనులు నెరవేర్చబడాలి. దేవుడు మనకు అప్పగించబడిన పనిని చేయాలి. We have to accomplish the work that God has given to us. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను. సంపూర్ణంగా నెరవేర్చాను. నెరవేర్చాలనుకున్నాను కానీ నెరవేర్చలేకపోయినా ఐఎమ్ సారీ అని కాదు, నెరవేర్చాలనే ప్రయత్నంలో ఉన్నాను, ఎలాగైనా నెరవేరుస్తానని కాదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద పవర్ ఆఫ్ గాడ్, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా, స్తోత్రం హల్లెలూయా. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నెరవేర్చబడాల్సిన వాటి గురించి మనం ఆలోచించబోతున్నాం. స్తోత్రం హల్లెలూయా. థింగ్స్ టు బి ఫుల్ఫిల్డ్. నెరవేర్చాల్సినటువంటి సంగతులు ఏంటి? హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, నెరవేర్చాల్సిన పనులు అంటే మన దాని గురించి ఇంతకుముందు కూడా ఒక విషయంగా నేను గుర్తు చేశాను, లేదా ఎక్కడో వాక్యం చెప్పినట్టు గుర్తుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను అన్నమాట. 4వ అధ్యాయం 17వ వచనం, మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచయం నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పండి. ఎవరు చెప్పాలి? అర్కిప్పుతో. అర్కిప్పస్కి ఎవరు చెప్పాలి? ఎవరు రాశాడు ఈ పత్రిక అని మనం చూస్తే, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి చెప్పలేదని కాదు, చెప్పండి, అర్కిప్పస్తో చెప్పండి. ఎందుకు అనవసరమైన విషయాలు అతను ఇన్వాల్వ్ అవుతాడు? అతనికి అప్పగించబడిన పనిని నెరవేర్చండి, లేకపోతే పరిచర్య, అతనికి అప్పగించబడిన మినిస్ట్రీని నెరవేర్చండి, చెయ్యండి. హల్లెలూయా. ఒకటి, పని నెరవేర్చబడాలి. స్తోత్రం. ఇక నెరవేర్చబడాల్సినటువంటి పని మనం ఆలోచిద్దాం. 13వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం స్తోత్రం. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతను కమ్మిన కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించడాని వెతుకుచుండెను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వచనాన్ని, ప్రవచనాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. తర్వాత విషయంలోకి వెళ్దాం. 13వ అధ్యాయం 22వ వచనం. స్తోత్రం. 13వ అధ్యాయం 22వ వచనం రాయబడింది, తర్వాత అతన్ని తొలగించి, రాజు కాలని పోనగా దేవుడు తర్వాత అతన్ని తొలగించి 22వ వచనంలో రాయబడిన మాట, దావీదును ఆ. వారికి రాజుగా ఏర్పరిచాడు. ఉమ్, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు సామానుల గదిలో సౌలు కనుగొనబడినట్లుగా, అరణ్యములో దావీదు కనుగొనబడినట్లుగా, అరణ్యములో ఉన్నప్పటికీ కూడా తన ఉద్దేశాలని నెరవేర్చడానికి యెషయి కుమారుడైన దావీదును, యెషయి కనుగొన్నాడని కాదు, యెషయి కుమారుడైన దావీదును దేవుడు కనుగొన్నాడు. నిన్ను నన్ను ఆయన కనుగొంటాడు, ఎక్కడున్నా కనిపెడతాడు. కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన, నేనెంతో ఇష్టపడుతున్నాను, అతను నన్ను ఇష్టపడుతున్నాడు, ఇష్టానుసారమైన మనుషుడు. తర్వాత రాయబడింది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఏదో కొన్నిటిని నెరవేరుస్తాను కానీ నా ఉద్దేశాలన్నింటినీ, హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద డిసైడ్స్. కొన్ని నెరవేరుస్తాడు, తర్వాత ఇంకొక ఆయన కొన్ని నెరవేరుస్తాడని కాదు, దావీదు దైవ చిత్తాన్ని నెరవేరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యోహాను పని నెరవేర్చాడు, దేవుడు ప్రవచనం నెరవేర్చాడు. మూడోది మనం ఆలోచించాం, దావీదు ఉద్దేశాలు, తన సొంత ఉద్దేశాలు కాదు, స్వర్గపు ఉద్దేశాలని ఆయన నెరవేర్చాడని. తర్వాత 13వ అధ్యాయం 27వ వచనము మరియు 29వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున ప్రతి సబ్బాతు రోజు చదవబడుతున్నట్టు ప్రవక్తల వచనములైన గ్రహింపక ఆయనకు శిక్షణ చేత ఆ వచనములను నెరవేర్చింది. ఆ వచనములను నెరవేర్చారు. స్తోత్రం. 29వ వచనం, వారు ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మానవుల నుండి దింపి సమాధిలో పెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, శిక్ష నెరవేర్చబడింది, శిక్ష విధించుట చేత వచనములు నెరవేర్చింది. దేవుని స్తోత్రం. వాక్యాల్ని నెరవేర్చాడు, వచనాన్ని నెరవేర్చాడు. ఎస్. అనగా మనం ఆలోచిస్తున్న విషయాలు, దేవుడు ఏమేమి నెరవేరుస్తాడు, మనిషి ఏమేమి నెరవేరుస్తాడు. దేవుడు నెరవేర్చినవి ఉన్నాయి, మనిషి దేవుడు, వి బోత్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఫ్యూ థింగ్స్. ఈ అధ్యాయం జాగ్రత్త చదివినప్పుడు మనం అర్థం చేసుకుంటున్న విషయాలు 5 విషయాలు ఆలోచిస్తున్నాం. దేవుడు నెరవేరుస్తున్నాడు, ప్రవచనాల్ని, వాగ్దానాల్ని నెరవేరుస్తున్నాడు. మనిషి పనిని నెరవేరుస్తున్నాడు, ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు. యూదుల గురించి రాయబడింది 13వ అధ్యాయం 27, 29 వచనాల్లో ఆ వచనాల్ని, అనగా ప్రవక్తల పుస్తకాల్లో లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని, ప్రవచనాత్మకమైన విషయాల్ని మీకు తెలియకుండా ఫుల్ఫిల్ చేస్తున్నారు. మీ గురించి నెగిటివ్గా చెప్పబడిన వాటిని మీరు చేస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలు చంపారు, మీరేం తక్కువ కాదు, మీరు కూడా అలా చంపుతారు, మీరు ఎలాగే కొనసాగిస్తున్నారు, సేమ్ సిన్ని కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పబడింది. వాక్యాల్ని, ప్రవచనాల్ని నెరవేరుస్తున్నారు. నెరవేర్చడం అంటే పూర్తి చేయడం, ఫినిషింగ్ వెల్. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. I ran well. I finished my race. So what? నా కిరీటం ఉంచబడింది. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావా? నీ పరుగు కడముట్టించావా? దేవుని స్తోత్రం. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, లేదా శిక్షణ ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నాం, యోహాను పనిని ముగించాడు, లేకపోతే నెరవేర్చాడు. దేవుడు ప్రవచనం నెరవేర్చాడు, దావీదు ఉద్దేశములను నెరవేర్చాడు. ఎన్ని ఉద్దేశాలు చెప్పలేదు, కానీ ఉద్దేశం నెరవేర్చాడు. ఆయన ఉద్దేశాల్ని దావీదు ధర్మశాస్త్రంలో గుర్తించవచ్చు, దేవుడు ఆయనకు బయలుపరచడం ద్వారా గుర్తించవచ్చు.
యూదులు వచనాల్ని నెరవేర్చారు. స్తోత్రం. 13వ అధ్యాయము 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాము. మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఏంటి సువార్త? మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఏం సువార్త? యేసును లేపడం, అది సువార్త. యేసు లేపబడడం, అది సువార్త. యేసును లేపి పునరుత్థానపు వాగ్దానము నెరవేర్చాడు, ఇది సువార్త. ఈ సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాం, మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వాగ్దానం, అది నెరవేరింది. కీర్తన 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మెస్సియానిక్ ప్రాఫెసీ నెరవేరింది. వాగ్దానములను నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. నెరవేర్చబడాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. వాక్యాల్ని చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యాల్ని అన్వయించుకోవాలి. తద్వారా వాక్యం నెరవేర్చినటువంటి అనుభవంలో మనం రావాలి. కాబట్టి నెరవేర్చబడిన వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యాల్ని, దేవుని ఉద్దేశాల్ని నెరవేరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.